ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో మన యొక్క నిస్సహాయతను చూచి అనేక మంది మాటలతో బాధిస్తుంటారు. వీరేమి చేసుకోలేరు అని చెప్పి మోసము, నష్టము కలిగించే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వారిని చూచినప్పుడు జీవితంలో క్షమించే మనస్సు మనకి రాదు. యేసు ప్రభు ఈ లోకంలో సంచరించిన రోజులు కూడా ఎవ్వరికి ఏ హాని, నష్టం కలిగించలేదు. అందరికీ మేలు చేశారు. అయినా యెరూషలేము వీధులలో ఆయనను ఈడ్చుకుంటూ వెళ్ళారు. కొరడాలతో కొట్టారు. కాళ్లకు, చేతులకు మేకులు దిగగొట్టారు. అయినా కూడా సిలువలో ప్రభు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని అంటాడు. మన జీవితంలో కూడా అనేక మంది మనల్ని మాటలతో బాధిస్తుంటారు, అవమానిస్తుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, బాధింపబడు వారికి అందరికీ ఆయన న్యాయము తీర్చును అని. నిన్ను బాధించే వారిని నీవెప్పుడైతే క్షమిస్తావో ఆయన నీ పక్షమున నిలబడి నీకు న్యాయము తీరుస్తాడు. ఆమేన్.